ఇతర కుల ప్రముఖులు మేయర్ మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి కుల ప్రముఖులకు అందరికీ నమస్కారం. ఈరోజు మాకు ఆర్టీసీకి చాలా గర్వకారణమైనటువంటి రోజు. హైదరాబాద్ తర్వాత మొట్టమొదటిగా మొన్న ఆదివారం నాడు కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రి గారు ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ సిటీ ఈ నిజామాబాద్లో ప్రారంభించడం అనేటటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని మాకు అందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయడానికి అవకాశంగా తదుపరి కార్యక్రమాన్ని మన మినిస్టర్ గారు. అందరికీ నమస్కారం. కొంత ఆలస్యం కావడం వల్ల మిగతా పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పేది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక మాట చెప్పాలని వేదిక మీద పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ గారు, రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, తాయర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, మేయర్ గారు, మా ఈడీ ఆర్టీసీ మునిశేఖర్ గారు, ట్రాన్స్పోర్ట్ డీటీ గారు, అదేవిధంగా పీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇతర జిల్లా అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకు, ప్రయాణికులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆర్టీసీ గత 10 సంవత్సరాలుగా ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త ఉద్యోగం లేకుండా, పూర్తిగా ఒక ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ వంటి నిర్వీర్యమైన పరిస్థితులలో మీ అందరి ఎన్నిక కాబట్టినటువంటి మీచే ఎన్నిక కాబట్టిన ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికైన 48 గంటల్లో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది. ఇవాళటి వరకు 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3,500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే మహిళలకు సంబంధించి ఏ విధంగా ఆర్థిక స్వావలంబన దొరికిందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ మనం అందరికీ తెలుసు, ఎవరిట్లనైనా ఆడబిడ్డ ఉట్టి అదృష్ట లక్ష్మి కలిసేస్తే ఆ ఇల్లు అయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ రోజు కూడా ఆర్టీసీ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి ఒక అదృష్ట లక్ష్మిగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లాభాల దిక్కులో నడిచి కార్మికులకు సంబంధించిన 2013 పిఆర్సీ కావచ్చు, బకాయిలు వారికి ఉన్నటువంటి బాండ్ల బకాయి కావచ్చు, అనేక రకాల అంశాలను పరిష్కారం చేస్తూనే ఇంకా కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుని. ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద మహాలక్ష్మి కార్యక్రమం సఫలీకృతమైందంటే నా ఆర్టీసీ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కండక్టర్లు, డ్రైవర్లు నిరంతరంగా ఎన్ని ఇబ్బందులున్నా మీకు ఒక మాట చెప్తే రాఖీ పౌర్ణమి రోజు హైయెస్ట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం కాదు ఆ రోజు ఎన్నడూ కూడా ప్రయాణం జరగని ప్రయాణాలు జరిగి నిరంతరంగా శ్రమ పడుతున్న వాళ్ళందరూ కూడా సంబంధిత శాఖ మంత్రి గారు హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంత ఆర్టీసీ విజయవంతంగా నడుస్తుందంటే వాళ్ళకు సంబంధించిన కృషి మాత్రమే. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఈ సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ లో ఇవి పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని నూతనంగా 67 బస్సుల్ని మనం ఈరోజు నిజామాబాద్ కేటాయించుకున్నాం. అందులో 13 బస్సులు ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 13 బస్సులు సేవలోకి వస్తాయి. మరొక వారం 10 రోజుల్లో మొత్తం నిజామాబాద్ కేంద్రంగా 67 బస్సులు మరి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యంగా చేస్తుంది. ఒక బస్సు ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు పోయి రాగలుగుతుంది. ఆ విధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా, రక్షితంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సును అందరూ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి నేను ఇంతకు చెప్పినట్టుగా నష్టాల బాట నుంచి లాభాలకు రావడంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే, చనిపోయిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇస్తూనే, భవిష్యత్తుకు నూతన ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేస్తూ నూతనంగా బస్సులు కొనే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల సహకారం ఆచరించడం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఇంకా బీజేపీకి చెందిన భూపతి రెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి ప్రజలంతా సహకారంతో ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మరొకసారి ఈ విధంగా ఎదగడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, మంత్రివర్గ సభ్యులకు కానీ, మమ్మల్ని ఎన్నుకున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ఇంకా గ్రామానికి బస్సు సౌకర్యం కలిగేసే విధంగా నూతనంగా త్వరలో బస్సులు కొనుగోలు చేయబోతున్నామనే మాట మనవేస్తూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ అందరూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజామాబాద్ డిపోకు
13 ఎలక్ట్రికల్ బస్సులు రావడము, 67 బస్సుల రిక్వైర్మెంట్లో ఈ కార్యక్రమానికి పెద్దలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రావడము, వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమము, ఈ కార్యక్రమం గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే భూమిరెడ్డి గారికి, తాయర్ గారికి, మేయర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్ఎం గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం మనము పర్యావరణం రక్షిస్తామంటే రక్షణంటేనే భవిష్యత్తు తరాలను మనం కాపాడుకునేవాళ్ళం. దాంట్లో భాగంగా ఈరోజు కేంద్రం కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మిగతా బస్సులకు కానీ ఎలక్ట్రికల్ బస్సెస్ కు వాళ్ళ ఎంకరేజ్మెంట్ గా దానికి సబ్సిడీస్ కూడా ఇస్తా ఉంది. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ, ఏదైతే 67 బస్సులు మిగతా 54 బస్సులు కూడా తొందరగా పంపాలని నేను మంత్రివర్యులను కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఆర్టీసీ సిబ్బందికి, డ్రైవర్లకు మరియు హెడ్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.